విధంగా ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో ఎంత? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. 15, 10, 30, 12, 10, 5, 10, 20 అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒకసారి నిష్పత్తి చూడండి 5:2. ఇందులో 5:2 నిష్పత్తిలో ఏది ఉందో ఒకసారి చూసుకోండి. మీకు లెక్క రాలేదు, కట్టడం రాలేదు. సో 5:2 నిష్పత్తిలో ఏది ఉంది ఒకసారి చూసుకోండి. ఆన్సర్ మీకు అదే అవుతుంది. 5:2 నిష్పత్తిలో ఏది ఉందో మీకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. ఒకసారి చూసుకుందాం. 5 3 15, 5 2 10, ఇది 3:2 నిష్పత్తి వచ్చింది. అలాగే ఇక్కడ 5 6 ఇది 5తో అవుతుందా? అవ్వదు. 2తో అవుతుంది. 2 15 30, 2 6 12, ఓకేనా. అండ్ 3 5 15, 3 2 6, కాబట్టి 5:6 ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతావి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి. 5 2 10, 5 1 5, 2:1 వస్తుంది ఇక్కడ నిష్పత్తి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 1 10 1 1, 10 2 20, 1:2 వస్తుంది. చూడండి, ఫస్ట్ది 3:2 వచ్చింది. అలాగే సెకండ్ది 5:2 వచ్చింది. థర్డ్ది 2:1 వచ్చింది. తర్వాత ఫోర్త్ది 1:2 వచ్చింది. మనకి 5:2 అనేది రావాలి కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందుకు పెట్టుకొని ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది? సో 1 2 3 ఇలా మీరు వెళ్ళారనుకోండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. లేదా మీకు ఎలా అయితే లెక్కలు చేయాలో అలా వెళ్ళినా కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. 7:11 నిష్పత్తిలో ప్రతి దానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుంది. ఫస్ట్ 1ని కలుపుదాం. 7 + 7 14, 14:11 + 7 ఎంతమ్మా? 18. ఇప్పుడు ఇది మనకి 3:4కి సమానం అవుతుందా లేదో చూడండి. 2 7 14, 2 9 18. ఇది మళ్ళీ అవుతుందా? అవ్వదు. లేకపోతే కాదు కాబట్టి ఇలా వదిలేయండి. 5 కలపండి. 7 5 12, 11 5 16. ఒకసారి ఇక్కడ చూడండి. 2 ఎంతలా? 2 6 12, 2 8 16, 2 4 8, 2 3 6, 3:4 వచ్చింది. ఇంకా మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడాలి. మళ్ళీ ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బుక్ అయిపోతాం. కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది, కానీ మిగతా 2 ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ 3కి 6 కలపండి. ఎంత? 7కి 6 కలపండి 13, 11కి 6 కలిపితే 17. ఇవి అసలు అవనే అవ్వవు. 9 కలపండి. 7కి 9 కలిపితే 16, 11కి 9 కలిపితే 20. ఇక్కడ 2 10, 2 8, 2 4, 2 5, 4:5 వచ్చింది. కానీ రెండవది మాత్రమే మనకు ఆన్సర్ కాబట్టి రెండవది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తం 29. ఒక సంఖ్య మరొక సంఖ్య కంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ మొత్తం 29 ఇచ్చాడు. ఒకసారి మీరు ఇక్కడ 2 సంఖ్యలు, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అన్నాడు. ఈ 2 మధ్య డిఫరెన్స్ చూస్తుండండి. ప్రతిదానికి -5 అనేసి వచ్చింది అనుకో, అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి. 18 నుంచి 11 తీస్తే ఎంతమ్మా? 7. 17 నుంచి 12 తీస్తే ఎంతమ్మా? 5. 20 నుంచి 9 తీస్తే ఎంతమ్మా? 11. 25 నుంచి 4 తీస్తే ఎంతమ్మా? 19. మరి 5 ఎక్కువ అన్నాడు కదా ఒక సంఖ్య కంటే ఇంకోటి, కాబట్టి రెండోది మనకి సరైన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ మీకు ఈ సమ్స్ అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి, ఈ విధంగా ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది అవుతుంది. కొన్ని వాటికి ఎలిమినేషన్ పద్ధతి అనేది ఉంటుంది. అలా ఎలిమినేషన్ పద్ధతి అనేది మ్యాథ్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఒక ఆప్షన్ మనకు కాదు కాబట్టి ఇంకో ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, ఇది మనకు కాదు కాబట్టి దీనికి వెళ్ళాం. ఇది కూడా కాదనుకోండి, దీనికి వెళ్తాం. ఇది కూడా కాదనుకోండి, దీనికి వెళ్తాం. ఖచ్చితంగా మనకి 4th ఆప్షన్ అవుతుంది. మనకి ప్రతిసారి రెండో దాంట్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడతో తేలిపోతుంది. లేదు అంటే మిగతావి కూడా చూస్తూ దాన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్, నార్మల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, సోషల్ ఇలా మెథడాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా, ఆప్షన్స్ త్రూ ప్రాసెస్ ఏ విధంగా ఒకసారి మనం చూసుకుందాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. మూత్రపిండాలకి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సెకండ్ వన్, ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి. థర్డ్ వన్, ఇవి వరహ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఫోర్త్ వన్, ఇవి శరీరంలోని విసర్జక వ్యవస్థల భాగాల్లో అతి పెద్దవి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 2 3 4, సెకండ్ వన్ 3 4, థర్డ్ వన్ 1 2, ఫోర్త్ వన్ 1 3 4. సో సరైన సమాధానం మనకి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే 1 2 మాత్రమే సరైనవమ్మ.
సో ఒకసారి ఎలా ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి చూసుకుందాం. మనకి మూత్రపిండాలు అంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. మూత్రపిండాలు అంటే ఇలా ఉంటాయి అనేది మనకి అవగాహన అనేది ఆల్రెడీ ఉంది. సో మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, ఇది మనకి సరైనదే. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటికి పంపిస్తాయి, అంతే కదా. మూత్రపిండాలు చేసే పనే మనకి, అది అందరికీ మ్యాక్సిమం తెలిసి. 2 ఉరహ్ కుహరంలో వెన్నెముక పై భాగాన ఉంటాయి. ఉరహ్ కుహరం అంటే ఏంటమ్మా, మన చెస్ట్ దగ్గర ఉండేది ఉరహ్ కుహరం. అయితే మూత్రపిండాలు మనకి చెస్ట్ దగ్గర ఉంటాయా? ఒకసారి చూసుకోండి. మనకి ఉరహ్ కుహరంలో అంటే చెస్ట్ దగ్గర వెనక భాగాన ఉంటాయా? కాదు. కాబట్టి ఇది ఈజీగా ఇలా తీసేయండి. అలాగే శరీరంలో విసర్జన వ్యవస్థ భాగాల్లో అతి పెద్దది మన విసర్జన వ్యవస్థ, చర్మం కూడా ఒక విసర్జన వ్యవస్థ. అతి పెద్దది మనకి చర్మం, కాబట్టి ఇది మనకి కాదు. కాబట్టి 3, 4 అనేది కాదు, ఎలిమినేట్ చేసేయండి. 1, 2 మాత్రమే సరైనవి. కాబట్టి ఆన్సర్ 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకి 4th ఇచ్చాడు. మనకి 2 తెలుసు, ఇది తెలియదు, ఇది కూడా తెలుసు, కానీ ఇదే ఇంకా తెలియదు. ఇది తెలియదు అంటే 4th చూడండి, 1, 2, 4 ఎక్కడైనా ఇచ్చాడా? 1, 2, 3, 4 ఇచ్చాడు, 3, 4 ఇచ్చాడు, 1, 2 ఇచ్చాడు, 1, 3, 4 ఇచ్చాడు. అర్థమైందా? కానీ 1, 2 పక్కాగా మనకు తెలుసు. అర్థమైందా? 1, 2 పక్కగా తెలుసు. కాబట్టి ఇక్కడ 2 లేకుండా 3, 4 ఇచ్చాడు, కాబట్టి ఇది కాదని కొట్టేయాలి. కాబట్టి అప్పుడు 1, 2 మాత్రమే సరైనది. ఈ విధంగా మీరు గెస్ చేసి ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ సరైన జతను గుర్తించండి. విభాగం ఏ కుక్కలు, గద్దలు, గబ్బిలాలు, సరీసృపాలు. విభాగం బి రుచి, వాసన, దృష్టి, వినికిడి. ఇక్కడ ఆన్సర్ 3rd వన్ 1B. ఒకసారి చూడండి. 2C. అలాగే గబ్బిలాలకి వచ్చేసరికి 3D. అలాగే సరీసృపాలు వచ్చేసరికి 4A. చూడండి, కుక్కలు మనందరికీ తెలిసిన విషయమే, వాసన బి కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో బిలు ఇచ్చినవి ఏవేవో చూసుకోండి. బి ఏటికి ఇచ్చాడు, ఒక దాంట్లో ఇవ్వలేదు, తీసేయండి. 2వ దాంట్లో ఇవ్వలేదు, తీసేయండి. ఎలిమినేట్ ఈ 2 ఫస్ట్ తీసేయండి. ఇది మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పక్కాగా తెలుసు, కుక్కల వాసన ద్వారా తెలుసుకుంటాయని. కాబట్టి ఈ 2 తీసేయండి. చూడు, ఇప్పుడు 2 ఉన్నాయి. 3rd వన్ 4th వన్ ఏది కరెక్ట్? ఇంకోటి చూడండి, గద్దలు మీకు తెలుసా? గద్దలకి కంటి చూపు మాత్రమే ఎక్కువ, కాబట్టి దృష్టి ద్వారా అని తెలుసుకోండి. సి చూడండి, బి అనేది CD. ఈ రెండిట్లలోనే ఇప్పుడు చూడాలి కదా, ఇది 3rd లో మాత్రమే సి ఉంది. ఇన్ కేస్ అది కూడా మనకి తెలియదు. గబ్బిలాలు వచ్చేసరికి మనకి వినికిడి. అర్థమైందా? గబ్బిలాలు వినికిడి, ఇది మీకు తెలుసు అనుకోండి. లేదా సరీసృపాలు రుచి, ఇది మీకు తెలుసు అనుకోండి. ఇలా మీరు పెట్టేయండి. సో లేదు ఇంకొకటి కూడా తెలియదు అంటే ఖచ్చితంగా ఇంకొకటైనా తెలిసి ఉంటుంది. లేదు అంటే ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు 3 చూస్ చేసుకోండి. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అర్థం కాకపోతే మరొకసారి ముందుకు వెళ్ళి మీరు దీన్ని విన్నారనుకోండి, అది మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అని అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అని ప్రతి దానికి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ అనేవి చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా, తెలియని క్వశ్చన్స్కి చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఇప్పుడే చెప్పేస్తే ఎలా అని. కానీ ఇటువంటి కొన్ని తెలియాలండి, మనకి కూడా తెలియాలి. తక్కువ టైంలో మనం టైం మేనేజ్ చేసుకుంటూ తక్కువ టైంలో మనం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇటువంటి కొన్ని ట్రిక్స్ అయితే తెలియడం ద్వారా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక లెక్క ఇచ్చారు చూడండి, 7, 2, 3 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఉండేట్లు రాయగల విభిన్న 3 అంకెల సంఖ్య కావాలి అన్నాడు. సో ఆప్షన్ 1 6 ఇచ్చాడు, ఆప్షన్ 2 4 ఇచ్చాడు, అలాగే ఆప్షన్ 3 3 ఇచ్చాడు, ఆప్షన్ 4 5 ఇచ్చాడు. సో 7 2 3 అంకెలు ఉపయోగించాలంటే 723, అలాగే 273, అలాగే మీరు ఏం చేస్తారు నెక్స్ట్ 327. ఇలా మీరు చేసుకుంటూ పోతే టైం అంతా మీకు అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో స్మార్ట్ థింకింగ్ అంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది చేసేయవలసి ఉంటుంది. విత్ ఇన్ 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ లేదా 5 సెకండ్స్. సో ఎలా చేసేయాలి? ఇక్కడ మనకి 3 అంకెలు ఇచ్చి 3 అంకెల సంఖ్య అనేది ఎంత వస్తుంది అనేది కనుగొమన్నారు. సో 3 అంకెల సంఖ్య ఇచ్చారు కాబట్టి 3 × 2 × 1 = 3 2 6, 6 × 1 6. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 6. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంతే సింపుల్గా విత్ ఇన్ చూడగానే ఇటువంటి లెక్కల్ని మనం చూడగానే విత్ ఇన్ 3 సెకండ్స్ విత్ ఇన్ 5 సెకండ్స్లో మనం చేయగలిగే సత్తా అనేది, కెపాసిటీ అనేది మనం స్మార్ట్ థింకింగ్ నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా మంచి స్కోర్ అనేది మ్యాథ్స్లో చేసేయగలము. సో చూసారా, అలాగే ఇక్కడ 4 అంకెలు ఇచ్చారనుకోండి, అప్పుడు 4 × 3 × 2 × 1 ఇదే విధంగా చేసేసి వేసేయండి, 4 అంకెల సంఖ్యలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా స్మార్ట్ థింకింగ్ అనేది మీరు మ్యాథ్స్లో కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్ డెప్త్గా చదవాలి, ఆ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు స్మార్ట్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా విత్ ఇన్ 3 సెకండ్స్ 2 సెకండ్స్లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి వీడియోస్ కూడా ఆల్రెడీ క్లాసెస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్
మీకు ఏం చెప్పాను స్మార్ట్ థింకింగ్ ఆన్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీకు చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్లో స్మార్ట్ థింకింగ్ ఉంది, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఎలానో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వాడి క్వశ్చన్ ఏంటి, కార్కి 364 ఇచ్చాడు, టిన్కి 182 ఇచ్చాడు, బోట్కి 7561 ఇచ్చాడు. సో కాంట్రాక్టర్కి మీరు కనుగొమన్నాడు. సో కాంట్రాక్టర్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటికి కూడా ఇక్కడ ప్రతిదానికి ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాము, సికి ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు, ఓకే ఏమి ఇచ్చాడు 5 ఇచ్చాడు, ఇలా ప్రతిదీ రాసుకుంటూ కూర్చుంటే మనకి అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే మనం స్మార్ట్ థింకింగ్ చేయాలి, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో అన్నింటికి 352 అనేది కామన్గా ఇచ్చాడు, అలాగే అన్నింటికి 154 అనేది కామన్గా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఆర్ఏసి మధ్యలో ఉంది చూసారా, కార్ని తిరిగేస్తే కదా ఆర్ఏసి అంటే ఏమొస్తుంది, కార్ని తిరిగేసేయండి. 364 అంటే 463. ఈ 463 అనేది ఎక్కడ ఉంది, ఈ మిడిల్లో చూసుకోండి. సో ఇక్కడ ఉంది, థర్డ్లో ఉంది, అంటే ఇక్కడ లేదు. సో ఈ మూడింటిని మీరు తీసేయండి, ఓన్లీ 463 అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్మార్ట్ థింకింగ్ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాథ్స్లో మార్క్స్ అనేది 100% స్కోర్ చేసుకోవచ్చు. సో ప్రతి లెక్కని ఈవెన్ మనం ఇప్పుడు కాంపిటేటివ్స్లో ఉన్న రోజుల్లో మనం ఏంటి చిన్నప్పుడు లెక్కలు చేసుకున్నాం కదా, ఏంటి ఒక ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఎన్ ప్లేస్లో ఎంత వేయండి, సి ప్లేస్లో ఎంత వేయండి, ఏ ప్లేస్లో ఎంత వేయండి, ఇలా మీరు వేసుకుంటా కూర్చుంటూ పోతే అక్కడ మనకి 6 మార్క్స్ క్వశ్చన్. అక్కడ పర్వాలేదు, మనం ఎందుకంటే పేపర్ మొత్తం నింపితే కానీ మనకు అక్కడ 6 మార్క్స్ రావు. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టైం వితిన్ 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ ఇస్తున్నారు. అలాగే మీరు ఆ 30-40 సెకండ్స్లో ఈ మొత్తం చేయాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ప్రాసెస్ బేస్డ్ మీరు వెళ్ళకండి, మీరు నేర్చుకోవడానికి మాత్రమే ప్రాసెస్ అనేది గుర్తుంచుకోండి. అలాగే మీరు వెళ్ళడానికి మాత్రం ఎగ్జామ్లో చేయడానికి మాత్రం సింపుల్ వేలో అలాగే స్మార్ట్ థింకింగ్ చేస్తూ వెళ్ళిపోండి. సో ఆన్సర్స్ అనేవి ఈజీగా చేస్తుంటారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు స్మార్ట్ థింకింగ్ ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ కనీస సంఖ్య 4,27,398ని తీసివేస్తే మిగిలిన సంఖ్య 15 చేత భాగించబడుతుంది. చూడండి, ఏ కనీస సంఖ్య అంటే ఈ మొత్తం సంఖ్య నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేస్తే మిగిలిన ఆ వచ్చిన సంఖ్య అనేది 15 చేత భాగించబడుతుంది అని అడిగాడమ్మా. సో మీరు ఏం చేస్తారు, ఆప్షన్స్ 3, 5, 7, 9 ఇలా ఇచ్చాడు. మీకు దీనికి అన్ని 1 నుంచి 1, 2, 3, 4 ఇవన్నీ తీసే కంటే వాడు ఇచ్చిన ఆప్షన్లోనే కదా ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసివేసి చూడండి. ఈ యొక్క 4,27,398 నుంచి 3 తీయండి, ఎంత వస్తుంది, 4,27,395 ఈ విధంగా వస్తుంది కదా. సో దీన్ని 15 చేత భాగించి చూడండి. ఒకవేళ అదే అయ్యిందనుకోండి, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ అది కాలేదు అంటే రెండోది మళ్ళీ చూడండి, 5 అనేది తీయండి. లక్కీగా మనకి ఇక్కడ ఒకటే ఆన్సర్ కాబట్టి ఇందులో వచ్చేస్తుంది. ఇన్ కేసు అది రాకపోతే మళ్ళీ 5ని తీసి చూడండి, మొత్తం సంఖ్య నుంచి వచ్చిన దాన్ని 15 చేత భాగించండి. అది కూడా రాలేదనుకోండి, వదిలేయండి. తర్వాత మూడోది చూడండి, 7ని తీసివేయండి, దాన్ని 15 చేత భాగించి చూడండి, అది కూడా రాలేదనుకోండి, వదిలేయండి. లాస్ట్ ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ ఖచ్చితంగా అవుతుంది. ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మెంటల్ ఎబిలిటీలోని మీకు అర్థమెటిక్ కి వర్తిస్తుంది, రీజనింగ్ కి కూడా చాలా వరకు వర్తిస్తుంది. ఇటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి సంబంధించి టోటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మాక్సిమం ఒక మనకి 30 మార్క్స్ కదా, ఒక 10 క్వశ్చన్స్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. అటువంటి క్వశ్చన్స్ కి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది.